హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరికి వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుంది కదా. సో చాలామంది ఏమడుగుతున్నారంటే ఎంపీడీఓ పెండింగ్ పడ్డ తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్లోకి వెళ్తుంది, అదేవిధంగా ఏ స్టేజ్కి మారుతుంది, అదేవిధంగా వేరే స్టేటస్లు ఏమేమి మారుతాయి అని చెప్పేసి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో అనమాట. సో ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుందో సో వాళ్ళకి వచ్చేసి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అనమాట. సో అవి వచ్చేసి క్లారిటీగానైతే వినండి. సో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, ఫస్ట్ చెప్తున్నా. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదైతే మిస్ కావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడ్డదనుకోండి. ఒకవేళ మీకు కనుక అనేది నెక్స్ట్ ప్రొసీడింగ్స్లోకి ఏదైనా వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ స్టేజ్ వచ్చేసి ఏం పడుతుందంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అని చెప్పేసి పడుతుంది అనమాట. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి పడుతుంది. సో ఆ విధంగా పడ్డట్టయితే మీకు వచ్చేసి ఏమవుతుందంటే కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి అప్రూవ్ చేయాలన్నమాట. సో వాళ్ళు కనుక అప్రూవ్ చేసిరు అనుకోండి, అప్రూవ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే సో అది వచ్చేసి ప్రొసీడింగ్స్ అని చెప్పేసి పడుతుంది అనమాట. ప్రొసీడింగ్ టు డిఎస్సి అని చెప్పేసి పడుతుంది. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అంటే బేస్మెంట్ లెవెల్ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆ విధంగానైతే పడుతుంది. సో అప్పుడు వచ్చేసి మీకు ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారో లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో దగ్గరలో వచ్చేసి వాళ్ళనైతే మీరైతే కలవడానికి ట్రై చేయండి. సో ఆ విధంగా కలిసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీకు సంబంధించిన ఏవైతే ఫోటో క్యాప్చర్ ఉంటుందో అది వచ్చేసి చేసుకుంటారు అన్నమాట. సో మీకు ఏదైతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఇంకా చెప్తారనమాట. సో ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీరు అవైతే అయిపోయిందన్నమాట. బేస్మెంట్ లెవెల్ స్టేజ్ అది వచ్చేసి దాటిపోయిందన్నమాట. సో అది దాటిపోయిన తర్వాత మీరు వచ్చేసి ఏం పడుతుంది అంటే అక్కడ వచ్చేసి ఎండి అప్రూవల్ అని చెప్పేసి అన్న పడుతుంది, లేకపోతే ఈ అప్రూవల్ అని చెప్పేసి పడుతుంది, పీడీ అప్రూవల్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే స్టేజ్ బై స్టేజ్ అనేది మారడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు చాలా మందికి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది మారే వరకు అయితే ఆగాల్సి ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఎవరికైతే స్టేజెస్ అని చెప్పానో సో వారు వచ్చేసి ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అనమాట. సో L2 లిస్ట్లో వాళ్ళకి కూడా కొద్దిగా సిమిలర్ అయితే ఉంటాయి అనమాట, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వాటిలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట వాళ్ళకి ఏ విధంగా పడుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగానైతే చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో చాలా మంది అడుగుతున్నారు, అదేవిధంగా వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై చేయాలి కాబట్టి ఈ ఛానల్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి ఫ్రెండ్స్.